దమస్కు మార్గంలో సౌలుతో ఉన్నవారు చూశారా, విన్నారా? సౌలు దమస్కువైపు వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక పెద్ద కాంతి కనిపించి అతనితో ఒక గొంతుక మాట్లాడింది. ఈ విషయం అపోస్తల కార్యాల 9వ అధ్యాయంలోనూ 22వ అధ్యాయంలోనూ ఉంది. ఈ రెండు చోట్ల ఉన్న వివరాలలో కొన్ని తేడాలున్నాయేమో అని కొందరు అనుకుంటారు, కాని నిజానికి అక్కడ ఎలాంటి పొరపాటూ లేదు. 1. సౌలుతో ఉన్నవారు ఏమి చూశారు? కాంతిని చూశారా? మనిషిని చూశారా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 7వ వచనంలో 9:7 పౌలుతో ప్రయాణం చేసినవారు ఆ గొంతుక విని ఎవరినీ చూడకుండా మౌనంగా నిలబడ్డారు అని ఉంది. ఇక్కడ ఎవరినీ చూడకుండా అని స్పష్టంగా చెప్పబడింది. అంటే వారు ఏ మనిషినీ చూడలేదు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 9వ వచనంలో 22:9 పౌలు ఇలా అన్నాడు, నాతో ఉన్నవారు ఆ కాంతిని చూశారు, కాని మాట్లాడినవాని గొంతుకను వారు వినలేదు. ఇక్కడ వారు కాంతిని చూశారు అని చెప్పబడింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, సౌలుతో ఉన్నవారు ఒక గొప్ప కాంతిని చూశారు, కాని ఆ కాంతిలో కనిపించిన వ్యక్తిని, ప్రభువైన యేసును వారు చూడలేదు. కాంతిని చూడటమంటే వ్యక్తిని చూసినట్లు కాదు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. వారు చూసింది అద్భుతమైన వెలుగును మాత్రమే, దానిలో ఉన్న రూపాన్ని కాదు. 2. సౌలుతో ఉన్నవారు ఏమి విన్నారు? శబ్దాన్ని విన్నారా? మాటలను విన్నారా? ఇది ఇంకో ఆసక్తికరమైన విషయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 7వ వచనంలో 9:7 ఇలా ఉంది. పౌలుతో ప్రయాణం చేసినవారు ఆ గొంతుక వినిరికాని ఎవ్వరినీ చూడకుండా మౌనంగా నిలబడ్డారు. ఇక్కడ వారు గొంతుకను వినిరి అని ఉంది. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 9వ వచనంలో 22:9 పౌలు ఇలా అన్నాడు, నాతో మాట్లాడినవాని గొంతుకను వారు వినలేదు. ఇక్కడ మాట్లాడినవాని గొంతుకను వారు వినలేదు అని ఉంది. ఈ రెండు వాక్యాలను చూసినప్పుడు ఒకదానికొకటి విరుద్ధంగా అనిపించవచ్చు, కాని అలా కాదు. వారు విన్నది కేవలం శబ్దం, ధ్వని మాత్రమే. సౌలుతో మాట్లాడిన వ్యక్తి చెప్పిన సందేశాన్ని, అంటే మాటలను, వారు అర్థం చేసుకోలేకపోయారు. ఉదాహరణకు, మీరు తెలుగురాని వారితో కలిసి ఉన్నారు అనుకుందాం. మీ పక్కింటివారు తెలుగులో మాట్లాడుతుంటే మీ స్నేహితునికి ఆ తెలుగు మాటలు వినబడతాయి. అది కేవలం ధ్వని మాత్రమే, కాని ఆ మాటల అర్థం అతనికి తెలియదు. అప్పుడు అతడు, వారు ఏదో మాట్లాడుకుంటున్నారు, కాని నాకు అర్థం కాలేదు అని అంటాడు. అలాగే సౌలుతో ఉన్నవారు ఏదో ఒక శబ్దం విని ఉంటారు. ఆ శబ్దం మనుషుల గొంతుకలాగే వినిపించి ఉండవచ్చు, కాని ఆ గొంతుక ఏ భాషలో ఉంది? వారికి ఆ భాష తెలుసా? తెలియకపోవచ్చు. కాబట్టి వారు ఆ శబ్దాన్ని విన్నారు, కాని ఆ శబ్దం ద్వారా వచ్చిన సందేశాన్ని వారు గ్రహించలేకపోయారు. ఆ సందేశం కేవలం సౌలుకు మాత్రమే ఉద్దేశించబడింది. కొన్నిసార్లు మాటలు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఇతరులకు కేవలం శబ్దం మాత్రమే వినిపిస్తుంది, కాని సంభాషణ ఏమిటో తెలియదు. సౌలు విషయంలోనూ అదే జరిగింది. వారు ఒక గొంతుక మాట్లాడటం విన్నారు, కాని అది ఎవరి గొంతుక, ఏమి మాట్లాడుతోందో వారికి తెలియలేదు. మీరు విన్న గొంతుక ఎవరిది అని వారినడిగితే, ఎవరిదో మాకు తెలియదు అని చెప్పగలిగిన పరిస్థితిలోనే వారు ఉన్నారు. దేవుని ఉద్దేశ్యం. ఈ సంఘటనలన్నీ దేవుని గొప్ప ప్రణాళికలో భాగం. పౌలు అపోస్తలునిగా మారడానికి దేవుడు తనతో ఉన్నవారిని సాక్షులుగా ఉంచాడు. వారు కాంతిని చూశారు. సౌలు ఆ కాంతిలో ప్రత్యక్షమైన వ్యక్తిని చూశాడు. ఆ కాంతి నుండి మనిషి గొంతుకలాంటి ఒక గొంతుక అతనితో మాట్లాడటం, సౌలు దానికి జవాబు ఇవ్వడం వంటివి వారు విన్నారు. అయితే వారికి ఆ సందేశం అర్థం కాలేదు. పౌలులో వచ్చిన మార్పు నిజమేనని, ప్రభువే అతనిని ఎంపిక చేసుకున్నాడని అతనితో ఉన్నవారు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. వారు చూసిన కాంతి, విన్న శబ్దం పౌలు అనుభవానికి బలమైన ఆధారాలు. ఈ బైబిలు వచనాలలో ఎక్కడా పొరపాటు లేదు. కేవలం చూసినదానికి విన్నదానికి మధ్య ఉన్న తేడాలను అవి స్పష్టంగా వివరిస్తున్నాయి.